రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఐరన్ కాంబినేషన్ రెసిపీ ఇది. మీరు ఇలాగా నీళ్ళలో నానేసిన పెసర్లను చూసి నీరు గారిపోవద్దు. ఓకే, దిస్ ఇస్ శ్రీ విత్ యూ. ఈ వంటకం చాలామంది అడిగారు కాబట్టి నేను చేస్తున్నాను. దిస్ ఈజ్ తెలంగాణ స్పెషల్ అనమాట. 1 కప్పు పెసర్లు ఓవర్ నైట్ నానబెట్టేసి ఉంచుకోవచ్చు, లేదా మీరు ఒక 4-5 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది మీ దాన్ని బట్టి. సో 1 కప్పు గింజలకి కొంచెం ఎత్తుగా వచ్చాయి కదా, 2.5 కప్పుల వాటర్ వేసాను. 1/2 కప్ ఎక్స్ట్రా ఎందుకు వేసానంటే కొంచెం ఒక్కొక్కసారి అడుగంటిపోయి మాడిపోతుంది. కావాలంటే కలుపుకోవడానికి మామూలు వాటర్ బదులు ఈ వాటర్ కలుపుకోవచ్చు అనమాట, లేదంటే మనం దాన్ని రసం పెట్టుకోవచ్చు. అది సంగతి. సో కుక్కర్లో ఈ పెట్టేసి మనము ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఓకే, సో అది కుక్కర్ మొత్తం పేస్ట్ అయినా పర్వాలేదు, మామూలుగా 3 విజిల్స్ పెట్టుకున్న గ్యాస్ మీద పర్వాలేదు. ఈలోపు పక్కన ఒక టీ గిన్నెలో ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని రాగి మాల్ట్ తీసుకున్నాను నేను. తైదా పిండి, రాగి మాల్ట్, ఇంకేమంటారో మీరు, మిల్లెట్ పౌడర్. సో ఈ మిల్లెట్ పౌడర్ ఇది చాలా కాల్షియం ఉంటుంది అంటారు, ఐరన్ ఉంటుంది అంటారు ఇది. సో ఇది చాలా మంచిది హెల్త్కి అని చెప్తుంటారు. సో నాకు కావాల్సినంత ఒక 3-4 స్పూన్స్ తీసుకున్నాను, మాకు ఇద్దరికే అని చెప్పేసి. మీరు క్వాంటిటీ బట్టి పర్ పర్సన్ మీరు లెక్క పెట్టుకుని అలా తీసుకోవచ్చు. ఇదేంటంటే చన్నీళ్ళతో కలిపితే రాదు, మరిగే నీటితోనే కలుపుతారనమాట. మన జొన్న రొట్టె, రాగి రొట్టె అయితే మీకు తెలిసే ఉంటుంది తెలంగాణ వాళ్ళకి. సో మిగతా వాళ్ళకైతే అది కొత్త విషయమే కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది వేసిన తర్వాత ఆ మరిగే నీళ్ళు కలిపితే మనకి చెయ్యి కాలిపోతుంది కాబట్టి స్పూన్తో కలుపుతాం. సో ఇక్కడ ఈ మరిగే నీళ్ళని ఈ పిండిలో వేసి స్పూన్తో కలుపుకొని, నేను కొంచెం ఉప్పు కూడా వేసాను, దీంట్లో సాల్ట్ వేసాను అనమాట, ఒక 1/2 స్పూన్ అంతే. మీరు ఆ సాల్ట్ వాటర్లో వేసినా సరిపోతుంది, సమంగా పడుతుంది పిండికి. నేను వాటర్లో వేయలేదు, మర్చిపోయి పిండిలో వేసాను కాబట్టి ఈ స్టార్చ్ పిండి ఉంది కదా, పిండినే చక్కగా ఉప్పు అంతా కలిసేటట్టుగా కలిపాను అనమాట. కొంచెం నీట్గా అన్ని వైపులా సమంగా కలుస్తుందని చెప్పేసి. ఇప్పుడు ఆ మరిగిన నీటిని మనం తీసుకుని ఈ పిండిలో పోసుకోవాలి. మొత్తం ఒకటేసారి పోస్తే అది దోశ పిండిలా తయారవుతుంది, అందుకని జాగ్రత్తగా కొంచెం వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఇలాగా మనము మరిగిన నీటిని ఇలా కలుపుకోవాలి, చేయి పెట్టకూడదు, కాలిపోతుంది. కొంచెం స్పూన్తో కానీ స్పాచులాతో కానీ కలుపుకోవాల్సి ఉంటుంది మీరు. ఇది కొంచెం మనకి అంటే చేయితో రొట్టె చేసుకునే వాళ్ళకైతే విడిగా గట్టిగా కలుపుకుంటారు. నేను నూడిల్స్ కోసం చేస్తున్నాను కదా, సో ఇంకా కొంచెం వాటర్ కలుపుకుంటూ చేసుకోవాలి. చివరిగా అదేంటంటే ఇలా తడి పొడిలాడుతూనే ఉంటుంది, మొత్తం ఇది అలాగా అవ్వదు. దీన్ని మనము కొంచెం చేతితో చల్లనీళ్ళు ఉంటుంది కదా, నార్మల్ కోల్డ్ వాటర్, ఆ కోల్డ్ వాటర్ చల్లుకుంటూ దాన్ని చపాతీ పిండిలా చేసేసుకోవాలన్నమాట. మనం చేయి కాలకుండా ఉంటుంది కోల్డ్ వాటర్ వేసినప్పుడు, జాగ్రత్తగా. అప్పుడు నార్మల్గా అయిపోతుంది కాబట్టి వామ్గా అయిపోతుంది. దాన్ని చక్కగా మొత్తం ముద్దలా చేసేసి చపాతీ పిండిలాగా కలిపేసుకోవచ్చు అనమాట. మనకు సరిపడా నీళ్ళు వేసి, ఎక్కువగా వేయకూడదు, నీళ్ళు తక్కువగా వేయాలి. మెత్తబడితే మళ్ళీ పిండి కలపాల్సి వస్తుంది. అప్పుడు ఆ వేడి నీటి వాటర్ రేషియో ఈ పౌడర్కి సరిపడా వాటర్ చూసుకోవాలి. ఇది మొత్తానికి ఇలా దగ్గరకు అయిపోయి మనకి చపాతీ ముద్దలా తయారైపోతుంది. సో దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసి సైడ్కి పెడదాం. ఇది ఒక 5 to 10 minutes నానుతుంది కదా, చక్కగా ఉంటుంది. ఏదైనా పిండి మనకి 10 minutes నానితే చాలా బాగా వస్తుంది వంట ఏదైనా కూడా. పిండికంతా వాటర్ కొంచెం అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని అలాగా తడిపేసి, తడి క్లాత్తో అయినా మూసుకోవచ్చు. నేనైతే ఇంకా వండేస్తున్నాను కాబట్టి, ఎక్కువ క్వాంటిటీ చేసే వాళ్ళకి, ఫ్యామిలీలో మోర్ దెన్ 4 members 5 members చేసే వాళ్ళకి కుదరదు కాబట్టి కొంచెం తడిపేసి మూసి ఉంచుకోవాలి రెడీ చేసుకోవడానికి. అది సంగతి. ఇదిగో ఇలా ముద్దలా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఈ ముద్ద రెడీ అయిపోయాక దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము.
ఈలోపు కుక్కర్లో గింజలు ఉడికాయా, దీనికి కావాల్సిన సామాగ్రి ఏంటో చూద్దాము. నేనైతే ఏం చేశాను, దీనికైతే ఫస్ట్ మనం ఇడ్లీలు చేసుకుంటాం కదా, ఆ ఇడ్లీలు చేసుకుని పాత్రలో చేసుకోవచ్చు, లేదా ఒక జాలిగిన్నె పెట్టేసి మీకు చూపిస్తుంటాను. ఇలా కూడా చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇడ్లీ, సో మనం ఇలాగా ఇడ్లీ పాత్రలో కానీ లేదా ఇలా స్టీమ్ చేసుకునే గిన్నెలో కానీ నీళ్ళు పోసేసి రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు. మీరు చిన్న అప్పల్లా చేసుకుని ఇడ్లీ పాత్రలోనా చేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలు చేసుకోవచ్చు, లేదా అలాగైనా పెట్టుకోవచ్చు. సో మాకైతే చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అయితే ఒక చాట ఇచ్చేసి చాటలో పొడిపిండి వేసేసి ఇంకా వీటిని చేయితో ఇలా 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 చిన్న 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 పాస్తా బిల్లల్లా చేయమన్నారు. ఇప్పుడు పిల్లలు పాస్తా తింటున్నారు కదా, అలాంటిది అనుకోండి. ఇది రాగి మాల్ట్ పాస్తా అనుకోండి. అలాగా అబ్బో, అలా చేయితో చేయడం చాలా కష్టం అసలు. ఇంకా నేను అందుకే ఈ పిండి చల్లుకొని చేతిని చేయాలని మీకు చూపించాలని శాంపిల్ కోసం ఇలా చేసాము. చిన్నప్పుడు ఎంత కష్టపడే వాళ్ళమో. అమ్మ వాళ్ళు అయితే ఆ పిల్లలందరినీ కూర్చోబెట్టేసి చాటలు ఇచ్చేసి ఇవి చేయండి రా అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు మాకి. అబ్బో పోయేది లేపురా అది చేస్తే. అసలు ముద్దు కూడా నోట్లో పెట్టేవాళ్ళం కాదు. దాని కలరు, దాని టేస్ట్, దాని టెక్స్చర్ చూసి నాకైతే అస్సలు పోయేది కాదు. ఇప్పుడు చచ్చినట్టు ఈ ఐరన్ మహాతల్లి కోసం ఇలాంటివన్నీ చేసుకొని తినాల్సి వస్తుందన్నమాట. మీకోసం శాంపిల్ చూపిద్దామని ఇలా చేసి చూపిస్తున్నాను. బట్ ఇట్స్ వెరీ లాంగ్ ప్రాసెస్. మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వద్దు. నేను ఇంకొక చిట్కా చెప్తాను, ఆ చిట్కా ఫాలో అవ్వండి. అందుకే దీని పేరు నేను కాలకేయ నూడిల్స్ అని పెట్టాను అనమాట. చూసారు కదా, నాకు ఇంకా ఓపిక లేకపోయింది ఆ చిన్న చిన్న చిట్ములు చేయడానికి. నాకు ఐడియా వచ్చేసింది. సో ఇది మనము మురుకులు చేసుకుంటాం కదా, ఈ రౌండ్గా నూడిల్స్ షేప్ ఉన్న ముద్రదైతే పెట్టాను. దీనికి పెట్టి బిగిచ్చేసి దానిలో ఈ రాగిపిండి కుమిపిచ్చేసేసి శుభ్రంగా, ఇంకా అప్పుడు ఈజీగా అయిపోతుంది, మీకు ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలైతే కొంచెం ఇంట్రెస్ట్గా కూడా తింటారు. సో అందుకని అలా చేశానన్నమాట. దాంట్లో పెట్టేసి పిండిని ముద్దల దానికి ఆ పాత్రకి సరిపడా సరిగ్గా పొడుగ్గా కలిపేసుకొని పిండి ముద్దని, ఇది పర్ పర్సన్ ఒక రౌండ్ సరిపోతుంది. నేనైతే మళ్ళీ రిపీట్ చేస్తానన్నమాట. దాంట్లో పెట్టేసి మనమైతే మురుకులైతే నూనెలో ఫ్రై చేస్తాము, డీప్ ఫ్రై చేస్తాం కదా, ఇదైతేనేమో స్టీమ్ చేసుకుంటాం, అంతే తేడా. సో ఈ పాత్రలో ఎంత వస్తే మీరు అంత సమకూర్చుకుని చేసుకోవచ్చు. దాని మళ్ళీ రిపీటేషన్ ఉంటుందన్నమాట. అయితే అవి మీరు స్టీమ్ చేసిన తర్వాత 15 to 20 minutes పడుతుంది ఒక రౌండ్ అయితే. అందుకని నేను ఆ చిన్న ఇడ్లీ పాత్రలో పెట్టి తక్కువ చేయలేను, చాలా టైం తీసుకుంటుందని చెప్పేసి ఇలాగ పెద్ద జాలిగిన్నె పెట్టేసి, ఇలాంటి స్టీమర్లో, జాలిగిన్నెలో మీకు స్టీమర్ ఉంటే ఓకే, జాలిగిన్నె పెట్టేసి దాని మీద పెద్దగా పళ్ళ నిండా పరిచేస్తున్నాను అంతే. ఇంకా నూడిల్స్ లాగా అప్పుడు మనకి చాలా ఈజీగా అవుతుంది తినడానికి, వండుకోవడానికి టైం సేవ్ అవుతుంది. నాకన్నీ కొంచెం ఫాస్ట్గా అయిపోతుండాలి, నేను ఎక్కువ టైం కేటాయించలేను కిచెన్లో. సో మనము ఈ పాత్రలో పిండి కుమేసాం కదా, ఈ లోపు మనకి వాటర్ హీట్ అయిపోయింది. అదిగో ఆ జాలిగిన్నెలో అలాగా పరిచేస్తుంటాను నేను. మనం లైన్స్ వేసుకోవచ్చు, ముద్దలు వేసుకోవచ్చు, లేదా పెద్దగా ఒక రౌండ్గా తిప్పేసుకోవచ్చు అనమాట. అది మన ఇష్టం. కాకపోతే ఇలా కొంచెం ముద్దలుగా ఒక్కో చోట వేసుకుంటే ఒక్కొక్కసారి కావాల్సినంత వడ్డించుకుంటాం మనం అని చెప్పేసి అలా చేసుకుంటాము. ఇవి మిగిలిపోయినా మీకు ప్రాబ్లం లేదండి. మనం మిగిలిపోతే మామూలుగా మనకి ఇప్పుడు ఉప్మా తాలింపు అలాంటివి చేసుకుంటాం కదా, అలా కూడా కొంచెం మెంతి కూర, ఆనియన్, వెల్లుల్లిపాయలు వేసి డ్రైగా తాలింపు వేసేసి ఈ మిగిలిపోయిన నూడిల్స్ వేసుకొని కూడా మీరు అలా కూడా తినొచ్చు. బట్ నేను ఇవాళ చెప్పేది ఏంటంటే రిచ్ ప్రోటీన్ కోసం, ఐరన్ కోసం చెప్పాల్సింది. పెసర్లతో చేస్తున్నాము. మూంగ్ దాల్ అంటారు, మూంగ్ అంటారు, గ్రీన్ మూంగ్. ఈ గ్రీన్ మూంగ్ దాల్ కాంబినేషన్లో ఇది చాలా బాగుంటుంది. సో దాని స్టీమ్ మీద మనం అలా మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు వదిలేసుకోవాలి. గ్యాస్ మీద మీరు చూసుకోండి, ఇదైతే ఎలక్ట్రిక్ స్టవ్. ఈలోపు ఈ 15 నిమిషాల్లో ఈ కూర ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తాను మీకు. సో నేను ఒక గుప్పెడని వెల్లుల్లిపాయలు ఒలిచేసి పెట్టుకున్నాను. ఇది ఒక ఫస్ట్ రౌండ్ అయిపోయింది, మనం చూసుకోవడానికి ఎలాగని చూపిస్తున్నాను అనమాట. వెల్లుల్లిపాయలు, తాలింపు అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. 15 నిమిషాల్లో ఫస్ట్ రౌండ్లో అయిపోతుంది. అవి మార్చేసి మళ్ళీ సెకండ్ రౌండ్ పెట్టాను ఆ గిన్నెలో నేను.
ఈ కుక్కర్ సో మనకి కుక్కర్ విజిల్ వచ్చేసిందండి. నాకైతే ఇది రెడీ అయిపోయింది. ఈలోపు మనం కుక్కర్ పక్కకు తీసుకుని దాంట్లో కావాల్సినవన్నీ చూపిస్తాను. నేను ఇది ఒక ఫస్ట్ రౌండ్ ఉడికిపోయింది కదా, తీసేసి మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా పెట్టాను ఈ స్టీమర్లో. పెట్టేసి ఈ సెకండ్ రౌండ్ అయ్యేసరికి ఈ కుక్కర్లో మీకు ఈ పెసర్ల కూర, మూంగ్ దాల్ కర్రీ మనం ఎలా మళ్ళీ దాన్ని ఫ్రేమ్ చేసుకోవాలో చూపిస్తాను. సో కుక్కర్ తీసాను, వాటర్ ఎక్కువ వేసానని చెప్పాను కదా మొదట్లో. ఆ వాటర్ కొంచెం తీసాను. మనం మొత్తం ఉడికిన తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు దగ్గర పడితే, లేదంటే అది మనం రసం చేసుకోవచ్చు అని చెప్పాను కదా. పక్కకు తీసేసి దాంట్లో అది మళ్ళీ స్టవ్ మీద ఆన్ చేసి పెట్టేసుకొని దాంట్లో మనం కావాల్సిన వస్తువులు వేసుకోవాలన్నమాట. అది చాలా ఈజీ, పెద్ద ఏం ఉండదు ఎక్కువగా చేయటానికి. కొంచెం పసుపు, హల్దీ పౌడర్, మీకు టేస్ట్కి సరిపడా కారం. నేను ఒక చేతితో మొబైల్ పట్టుకుని ఒక చేతితో చేస్తున్నానండి, కెమెరా ఏం అసిస్టెన్స్ లేదు. సో సాల్ట్, తర్వాత కారం నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను. మీరు ఎలా సరిపడితే అలా వేసుకోండి, కారం ఎక్కువగా తినే. ఈ కారం సరిపడా వేసుకుంటాం కదా. సో కారం, పసుపు, ఉప్పు అయితే నేను 1 స్పూన్ నూనె యాడ్ చేస్తున్నాను. మనము కుకింగ్ ఆయిల్ ఉంటుంది, ఎందుకంటే అది మళ్ళీ కొంచెం ఉడకాలి కాబట్టి ఆ కారం అంతా పట్టాలి కదా మూంగ్స్కి. అందుకోసం అనేసి కొంచెం ఆయిల్ వేసాను, ఎందుకంటే లేదంటే అడుగంటిపోతుంది అనమాట ఆ మూకుడంతా. సో ఇది ఒక 5 మినిట్స్ ఉడికింది నాకు. దాన్ని పక్కన తీసేసి పచ్చివాసన పోయింది కదా, కారం అంతా కూడా ఉడికిపోయింది. దాన్ని పక్కన తీసేసి ఈ ముక్కుల్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి నేను పక్కగా సైడ్కి ఒలిచిపెట్టుకున్నాను కదా వెల్లుల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఒక గ్రీన్ చిల్లీ వేసాను. కరివేపాకు ఉంటే మీరు వేసుకోవచ్చు, నేను కొత్తిమీర వాడుతున్నాను కాబట్టి ఇంకా కరివేపాకు వేయలేదు. సో ఈ జీలకర్ర వెల్లుల్లిపాయలతోనే కమ్మటి వాసన వస్తుంది. ఈ కర్రీకి అయితే స్పెషల్ వెల్లుల్లిపాయలే అండి. సో ఆయిల్ మనకు కొంచెం వేడెక్కిపోయింది కదా, దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, మనం సైడ్గా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఒక గ్రీన్ చిల్లీ వేసాను నేను. కొంచెం నా గ్రీన్ చిల్లీ కారం ఫ్లేవర్ కలిస్తే చాలా బాగుంటుంది. సో అలా వేసాను అనమాట, జస్ట్ ఫ్లేవర్ కోసం. తాలింపులో మాత్రమే వేసాను, అది కూరలో వేస్తే ఉడికిన వాసన వస్తుంది. ఇలా వేసాను. ఇది కొంచెం రెడ్గా ఫ్రై అయిన తర్వాత ఈ పెసర్లో కూరలో కలిపేసుకుని తర్వాత కొత్తిమీర చల్లేసుకుంటే మన కూర రెడీ అయిపోతుంది. ఇది ఒక హ్యాండ్తో చేస్తున్నాను కదా, తిరగట్లేదు. సో కొంచెం నాకు టైం ఇవ్వండి, ఎక్స్క్యూజ్ మీ. సో ఇది అయిపోయేలోపు ఇక్కడ మనకి ఇది ఉడికిపోయింది. చెప్పాను కదా నేను టైం మేనేజ్మెంట్లో అన్నీ అక్కడున్న హాఫ్ అన్ అవర్లో అన్నీ అయిపోవాలి, నాకు 30 మినిట్స్లో వంట అయిపోవాలి, అది సంగతి. సో ఇది ఉడికిపోయిందా లేదా అని చూస్తున్నాం, ఇలాగ రబ్బర్ లాగా, లోపల పిండి ఏం లేదు. ఇది ఐరన్ అంటే ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకున్నట్టే ఉంటుందండి. మీకు అలాగా నూడిల్స్లా లేకపోతే ఇలాగా మన చిన్న చిన్న అప్పల్లా కూడా చేసుకుని కూడా స్టీమ్ చేసుకోవచ్చు. అది చూపించాను మీకు జస్ట్ శాంపుల్ కోసం. అలా కూడా చేసుకోవచ్చు, మనకి ఇది ఇష్టం లేదంటే రొట్టెలా ముంచుకొని ఇడ్లీలా ముంచుకొని తినేయడం అనమాట. ఇడ్లీ చట్నీ ఎలా తింటామో అలా తినొచ్చు. అది ఎందుకు ఇంత వివరంగా ఇచ్చానంటే దీని కలర్ చూస్తే మనం తినలేమండి, భయంకరంగా ఉంటుంది. అందుకే దీని పేరు కాలకేయ నూడిల్స్ అని పెట్టానన్నమాట. సో నాకు 2వ రౌండ్ కూడా అయిపోయింది ఆ నూడిల్స్. సో ఇక్కడ ఏంటంటే మనం కొంచెం ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో ఒక గుప్పెడు నువ్వులు వేసానండి. మీరు వేరుశనగుళ్ళు వాడచ్చు లేదా నువ్వులు వాడచ్చు. నాకైతే నువ్వులు ఇష్టం, నువ్వులతో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. తెలిసిన వాళ్ళ గురించి చెప్పట్లేదు, ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకైతే నేను డెఫినెట్గా ఈ వీడియో చూస్తే మీరు టేస్ట్ శుభ్రంగా నచ్చుతుంది. ఈ నువ్వులు కొంచెం చిట్పట్లాడుతూ ఉన్నాయి కదా, అవి తీసుకుని మిక్సీ వేసుకుని ఆ మిక్సీ పౌడర్ ఈ కర్రీలో కలిపేస్తానమాట. అది ఒక హ్యాండే కదా, చిట్పట్లాడుతున్నాయి, దాంతోపాటు ప్యాన్ కూడా డ్యాన్స్ చేసేస్తుంది. ఓకే, సో ఇది మిక్సీలో కొంచెం చల్లారిన తర్వాత కొంచెం మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుంటాము. నేను ఆ రోజుకి సరిపడానే వేసాను, ఆ కర్రీకి సరిపడా. అది మిక్సీ వేసేసి ఆ పౌడర్ని మనం మూంగ్ దాల్ కర్రీలో కలిపేసుకుంటాం. మంచి గ్రేవీ, రిచ్ టేస్ట్ వస్తుంది. నువ్వులు కూడా మీకు కాల్షియం ఉంటుంది. సో క్రీమ్ వాడే బదులు ఇలాగ నువ్వుల పొడి ఎక్కువ వాడటం బెటర్. సో ఇందాక వేయించుకున్నాం కదా తాలింపు చెప్పాను నేను, వెల్లుల్లిపాయలు, మిరపకాయ, జీలకర్ర,
ఆవాలు వేయలేదు. సో ఇదొకటే. ఇది ఈ కూరలో కలిపేసుకొని ఆ నువ్వుల పొడి కూడా కలిపేసుకొని ఇంకా గ్రేవీలా తయారవుతుంది. నాకు ఇంకా వాటర్ ఏమీ అవసరం పడలేదు, కానీ ఇది ఇంకా కొంచెం ఒక 2-3 మినిట్స్ ఉడుకుతుంది కాబట్టి ఎంతకైనా మంచిదని ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ దీంట్లో కలిపేసుకున్నాను. నాకు కొంచెం గ్రేవీలా ఉండాలని చెప్పేసి అది ఆ వేడికి సిమ్లో ఉంచి వదిలేసాను. ఈలోపు నాకు 3rd రౌండ్ నూడిల్స్ కూడా రెడీ అయిపోయాయి అనమాట. వీటిని ఇలాగ ట్రాన్స్ఫర్ చేస్తాము. వీటిని మళ్ళీ తిప్పక్కర్లేదు, ఒక్కటే వైపు ఉడికిపోతాయి. చెప్పాను కదా, మనం చేయితో తీసుకుని ఇలాగ స్పాంజ్ లాగా టెస్ట్ చేసి చూసుకోవాలి. పాకం అయితే వేరేలాగా టేస్ట్ చేసి చూస్తారు కదా, దీన్ని ఇలా ఉడికిందా లేదా అని కూడా మీరు టెస్ట్ చేసి చూసుకోవాలన్నమాట. అది మొత్తంగా ఉడకపోతే లోపల పచ్చిపిండిలా ఉంటుంది. అందుకని మీరు నొక్కి చూడండి, కొంచెం వాటర్ చేయి అద్దుకుని తెలిసిపోతుంది. సో మన నూడిల్స్ రెడీ అయిపోయి దీంట్లో సో నాకు లాస్ట్ రౌండ్ కూడా రెడీ అయిపోయింది అనమాట. నేను 3rd రౌండ్ కూడా పెట్టాను దీంట్లో. ఇవి నొక్కి చూసాను కదా, చెప్పాను కదా, ఇలాగా కొంచెం మనం నొక్కి చూస్తే ఉడికిందా లేదా అని తెలిసిపోతుంది. సూపర్ సాఫ్ట్గా రబ్బర్లా ఉంటాయి ఇంకా. అది ఇంకా కూర రెడీ అయిపోయింది. ఇది ఆ నూడిల్స్ మీద పోసేసుకుని అన్నంలా కలుపుకొని తింటుంటారు మామూలుగా. పిల్లలకి ఇంకా 4 కేసి ఇచ్చేస్తే తినేస్తారు. కానీ నేను మీకు చూపించడం కోసం ఇలాగ టేస్ట్ చూడడం కోసం చేశాను. ఎందుకంటే నేను వంట చేసేటప్పుడు టేస్ట్ చేయలేదు, చెయ్యను కూడా, ఎప్పుడు నాకు అలవాట్లేదు. సో ఇది డైరెక్ట్ ఇలా వేసి చూశాను అంతే. ఇది మనకు కొంచెం అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫుడ్ యాక్చువల్గా. ఇది మంచి హై ప్రోటీన్, రిచ్ ఐరన్ ఉన్న ఫుడ్. ఇది హై పొటాషియం ఉంటుంది. సో లో క్యాలరీస్, హై పొటాషియం, హై ప్రోటీన్స్ అండ్ హై రిచ్ ఫ్లేవర్ ఆఫ్ ఐరన్ ఉంటుంది కాబట్టి సో మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ శ్రీ విత్ యూ. మీరు కూడా ఇంకా వేరే విధంగా ట్రై చేశారు అంటే కాంబినేషన్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ. See you in next video. Bye bye.